హాయ్ అండి. బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా వన్ ఫోల్డ్ మీద వేసుకోవాలి. ఓపెన్స్ అనేది మన రైట్ సైడ్ ఉండేలా చూసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పీస్‌ని ఇలా నీట్‌గా ముడతలు లేకుండా సరి చేసుకోవాలి. ముడతలు అనేది ఉంటే బ్లౌజ్ అనేది రాదండి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా వన్ ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు 1 ఇంచ్ లైన్ గీసుకోండి ఇక్కడ. ఈ విధంగా 1 ఇంచ్ లైన్ గీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని దానిపైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని నీట్గా ముడతలు లేకుండా సరి చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా సరి చేసుకోండి. ముడతలు అనేది ఉంటే మనకి కొలతలు అనేది కరెక్ట్గా రావు. అప్పుడు బ్లౌజ్ మనకి నీట్గా రాదు. ఈ విధంగా సరి చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ క్లాత్ ఆది బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ క్లాత్ కరెక్ట్గా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. కాలించి పైకి ఇప్పుడు ఇలా పెట్టుకొని షోల్డర్ విడ్త్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నేను చేసుకున్న విధంగా ఇలా పక్కకు కాలించి కుట్లు కోసం, అలాగే షోల్డర్కి హ్యాండ్కి జాయింట్ దగ్గర అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు జాకెట్ పొడవు దగ్గర మార్కింగ్ చేసుకొని కుట్టు కోసం కొంచెం పైకి, అలాగే చంక గుట్టు దగ్గర మార్కింగ్ చేసుకొని కొంచెం కాలించి పైకి, అలాగే సైడ్ గుట్ల కోసం 1 ఇంచ్ పక్కన తీసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ పక్కన మార్కింగ్ చేసుకోవాలి. అంటే కొలతలు అయితే ఏంటంటే జాకెట్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా వదులుకున్న క్లాత్ దగ్గర డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కుట్ల కోసం వదులుకున్న ఎక్స్ట్రా మార్కింగ్ దగ్గర ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు చంక దగ్గర రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఏ బ్లౌజ్ కన్నా ఈ విధంగా డ్రా చేసుకోవాలి చంక దగ్గర మాత్రం. ఇప్పుడు నెక్ దగ్గర రౌండ్గా డ్రా చేసుకోండి. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఇలా రౌండ్ నెక్కే గీసుకోవాలి. తర్వాత కుట్టేటప్పుడు మనకి నీట్గా వస్తుంది. అంతే, ఈ విధంగా డ్రా చేసుకున్న దాని మీద కట్ చేసుకోండి. నేను ఏ విధంగా కట్ చేసుకుని ఆ విధంగా కట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసి కుట్ల దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంతేనండి బ్యాక్ పార్ట్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2లో హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను.